నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం కొత్త ఆవకాయ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం మనం పుల్లటి కాయలు అనేది తీసుకోవాలి. ఇవి ఎక్కువ పండి ఉండకూడదు, చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ముక్కని ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసి తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఎక్కడ కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకున్న ముక్కల్ని నేను క్వాంటిటీలో అయితే 1.5 kg తీసుకుంటున్నాను. వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. వేసి ఇలా నూనె వేయడం వల్ల ముక్క మెత్తపడకుండా ఉంటుంది. వేసి ఇలా ముక్కలు కలిసేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వెల్లుల్లి వేసుకున్నాం. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు నేను క్వాంటిటీ వాజులో చెప్తున్నాను. 100 grams మెంతిపిండి అనేది వేసుకుంటున్నాను. వేయించి పొడి చేసుకున్నది 200 grams ఆవపిండి వేసుకోవాలి. ఇది కూడా వేయించి పొడి చేసుకున్నదే. కారం 1/4 kg తీసుకుంటున్నాను. మనం తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వేసుకోవచ్చు, మనకి ముక్కలకి తగ్గిందంటే. ఇప్పుడు 1.5 సాల్ట్ వేసి బాగా ముక్కలకి కలిసేటట్టు కలిపేసుకోవాలి. నూనె అనేది మళ్ళీ వేడి చేయకుండా వేసుకోవాలి, ఎందుకంటే మనం వేరుశనగ నూనె వేసుకుంటున్నాము. మీరు నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు, పచ్చళ్ళకి అనేది బాగుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి 3 days. 3 days తర్వాత మనం ఇలా చూసామంటే ఆయిల్ అనేది పైకి వచ్చింటుంది. మనం ఒకసారి బాగా ఇలా కలుపుకున్నామంటే కారం అనేది ముక్కలకి బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో దాంతో వేసేసి క్లోజ్ చేసుకోవడమే. తీసుకునేటప్పుడు స్పూన్ అది తడి లేకుండా నీట్గా కవర్ చేసుకున్నామంటే 1 year అయినా మనకి బయట పెట్టుకున్నా సరే ఏమీ పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.